ఈ కాలంలో కొన్ని ప్రేమలు ఎంత సిల్లీగా ఉన్నాయో సరదాగా చూపించే ప్రయత్నమే మా ఈ సినిమా. మనలో చాలామందికి తెలుగులో చదవడం రాదు. అందుకే ఇంగ్లీష్‌లో రాశాను. ప్రేమ్ వచ్చి అరగంట అయింది. ఇంపార్టెంట్ అర్జెంట్ అంటే ఏదో అనుకొని వచ్చాను. ఏంటో చెప్పు. స్వప్న, నీకు నా మీద ఒపీనియన్ ఏంటి? ఓస్ ఇంతేనా? చెప్పు. ఏం లేదు, నేను 2 years నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. జనరల్గా అమ్మాయిలకి అబ్బాయిల మీద ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, సో అలాగా నీకు నా మీద ఏ ఒపీనియన్ ఉందో తెలుసుకుందా అని. నువ్వు మనిషి మంచోడివే, బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏమీ లేవు, కాకపోతే కాస్త తిక్క. ఇంకా నీ గురించి అంతంత మాత్రంగా తెలిస్తే ఏ అమ్మాయినో ఓకే చెప్తుంది, కానీ మొత్తంగా తెలిస్తేనే ఓకే చెప్పడానికి కొంచెం ఆలోచిస్తుంది. అయితే బాగా ఆలోచించుకొని ఓకే చెప్పి. ఏంటిది? లవ్ ఇది పువ్వు. అది అర్థమవుతుంది, ప్లాస్టిక్ పువ్వు ఏంటా అని. నాకు తెలిసిన అడుగుతా అని. మామూలు పువ్వు ఈరోజు ఉంటుంది, రేపు ఆడిపో. ఇది నా ప్రేమలో ఎప్పటికీ నీతోనే ఉంటుంది. అంతేనా? ఇది కాకపోతే ఇంకొకరికి ఇద్దామనా? అలాంటి పట్టించుకోకు. ఐ లవ్ యూ. ఏడ్సో. సంజానే తోనే తాని నేనానో ఓ సుకుమారి ఏలంబాదానే నా ప్రేమను తిరస్కరించావని అర్థమవుతుంది. నేను బేసిక్గానే ప్రేమించానే. నా ప్రేమలో లోపం ఏమిటి? ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ యువర్ రిజెక్షన్. అసలు నేను ఏముందని లవ్ చేయడానికి? చాలు, ఇక నా గురించి నేను తెలుసుకోదలుచుకోలేదు. ఏమైంది బా? తీ కొట్టింది బా. ఇంకా నేను లేకపోవట్లేదు. తను ఏముందో తెలుసా? నాకు తిక్కుందంట్రా. కరెక్టే కదా? కరెక్టే, నాకు కొంచెం తిక్కుంది. అది కొంచెం ముదిరింది, కానీ దానికి లెక్క ఉంది. వెళ్ళాల్సింది అటు కాదు, ఇటు. లోపకరా. నేను దాన్ని మిస్ అవడం కాదురా, అదే ఈ ప్రేమ గంట మిస్ అయ్యేలా చేస్తాను. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. అలా మొదలైంది. ఎందుకు ఏం చేస్తావా? దాన్ని బాబులాంటి దాన్ని లవ్ చేస్తాను రా. ఎడిదాని బాబునా? దానికన్నా బాగున్నదాని రా. అది చెయ్యాలిగా చేసి స్వప్న ముందే లైఫ్ ని పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తాను. అప్పుడు స్వప్న అయ్యో వాడు నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఒప్పుకొని ఉంటే ఎంత బాగుండేదో అని బాధపడుతుంది. ఓ విజిట్ బాగుంది కానీ బా, ఇప్పుడు
మరీ అందమైన అమ్మాయి అంటే అది దొరుకుద్ది. నాన్న దానికి ఉందిగా ఫేస్బుక్. లడ్డు కావాలా నైనా? ఫేస్బుక్లో అయితే తెగ చాట్ చేస్తావు, ఇప్పుడేంటి అసలు ఏం మాట్లాడట్లేదు? ఏం మాట్లాడను? నీకు ఇష్టమైంది చెప్పు. నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం డార్లింగ్. ఒకటి తీసుకురావా? ఈ ప్రపంచంలో డలింగ్ అని పిలిచాను ఒక్కదానే. నీకోసం ఐస్ క్రీమ్ ఏంటి, ఏదైనా తీసుకొస్తా. ఓయ్ హలో డార్లింగా, హలో ఎవరు? హలో హలో ఎవరు ఫోన్ చేశారు? ఎవరు? ఎవరో నీ డార్లింగ్ అంట. నాకు నువ్వు తప్ప వేరే డార్లింగ్ లేదే. ఛీ, ఈ మాట ఎంతమందితో చెప్పావో ఏంటో. ఛీ, ఐ హేట్ యు. ఏ నైనా, ఇంకో లడ్డు కావాలా? ఎలా మొన్న తీసుకుంటే పనేదా? ఎవరు తీసుకున్న పని ఎలా? ఐస్ క్రీమ్ 1 minute. బాబోయ్, ఫోన్ మర్చిపోయాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను ఇంత నుంచి చూస్తున్నాను, మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఎనీథింగ్ రాంగ్? నేను మత్తిలో ఉన్న పోలీస్. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాడే ఈజ్ సైకో. ఇప్పటి వరకు 2 అమ్మాయిలు చంపాడు. ఇప్పుడు నేను కూడా చంపేస్తే రెడీ హ్యాండెడ్గా క్యాచ్ చేద్దాం అని వెయిటింగ్. ప్రియా 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 ప్రియా. ఇక ఇలా కాదు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా లవ్ చేయాలి. మరదలు కావాలా నైనా? చిన్ని, ఈ బెంచ్ మనకు పెద్దగా వచ్చి రాలేదు, ఆడుకొచ్చి. బావా, ఓయ్, ఒక ఐస్ క్రీమ్ తీసుకురావా? తెచ్చే లోపల ఏం జరుగుతుందో. ఎందుకు? ఎందుకంటావేంటి? తినటానికి. ఇప్పుడు అదే ఇప్పుడే సరిగ్గా చూసుకోవట్లేదు, ఫ్యూచర్లో ఎలా ఉంటాడో. ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొస్తే నన్ను నిజంగా లవ్ చేస్తున్నట్టు అంతే. బావా, నాకు ఐస్ క్రీమ్ కావాలి. నువ్వు ఎన్నిసార్లు అయినా నేను డిసైడ్ అయ్యాను, ఐస్ క్రీమ్ కొన్నాను. కొన్ను అంతే. ఛీ, ఐ హేట్ యు. చిన్ని, బుజ్జి, బంగారు. ఏం బా మొహం మళ్ళీ అలా ఇట్టా? మళ్ళీ దొబ్బింది బా. కొత్త ఉంది. బార్కెళ్ళి బీర్ కొడుతూ బాధపడదాం. నేనెందుకు బాధపడతావు? ఏ బీర్ ఇస్తే బాధపడవా? బీరిస్తే బాధేడు బా, ఎవ్వరి మీదనే పడిపోతాను. ఎరా ఎవరు కనిపించారు? ఆగావు.
ఈడొకడు ఏది చూడనోడు. ఇలా ఇప్పుడే పరిచయమైన వాళ్ళతో చీలు, ఎప్పటి నుండో పరిచయం ఉన్న వాళ్ళతో చీచీలు అలవాటైన మనవాడు బాగానే కోలుకొని వెంటనే మళ్ళీ ఫేస్బుక్ పాట పట్టాడు. చాలా త్వరగా ఒక అమ్మాయిని కూడా పట్టాడు. మనం ఎప్పుడు మీట్ అవుతాం? మీటింగా? అదేం వద్దు, మనం ఇలా ఫోన్లోనే ఎఫ్బీలోనే లవ్ చేసుకుందాం. ఛీ, నువ్వు ఆ టైపా? ఇంక నాతో మాట్లాడుకో. మనసు గతింతే మనిషి బ్రతుకింతే. హ్యాపీ బర్త్డే. నువ్వా? థ్యాంక్స్. జాబ్ వచ్చిందంట, చెప్పనే లేదు. వచ్చింది. కంగ్రాట్స్. మళ్ళీ థ్యాంక్స్. ఓయ్, నీకొక విషయం చెప్పాలి. ఏంటో? ఐ లవ్ యూ. వాట్? ఇది ఎప్పటి నుంచి? 1 year నుంచి, అంటే నా లాస్ట్ బర్త్డే అన్నమాట. నీ ప్రపోజ్ చేస్తే చెయ్యను. అప్పటికి నీకు జాబ్ లేదు. నేను ఓకే చెప్పాననుకో, లవ్లో పడి మిగతావన్నీ వదిలేస్తావని. నీ అమ్మాయిలు ఉన్నారే. ఏయ్, నీకు ఇంకో షాక్ ఇవ్వనా? నేను దాన్ని మిస్ అవడం కాదురా, అదే ఈ ప్రేమ కూడా మిస్ అయ్యేలా చేస్తాను. అక్కడి నుంచి నీ లవ్ స్టోరీస్ అన్ని హే స్టోరీస్గా మార్చింది నేనే. మీట్ అవ్వద్దా, ఇలాగే ఉండిపోదామా అంటే అది కూడా నేనే. నువ్వు నీ పైత్యం. నేను పైత్యం? ఒక్కసారి ఆలోచించమ్మా, ఇంతమంది వెనక తిరిగిన నీకా నాకా పైత్యం? సర్లే, నేను నా పైత్యం. అవును, నా మరదలు ఎలా మేనేజ్ చేసావు మరి? అక్కడే కొంచెం టెన్షన్ పడ్డా, కానీ నీ పైత్యానికి నేను వదిలేస్తుందని లైట్ తీసుకున్నా. ఆల్ యూ హేట్ స్టోరీస్ ఆర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ మై లవ్ స్టోరీ. మరి సెకండ్ హాఫ్? ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలరా వద్దు? ఈరోజు నాది కాకుండా ఇంకెవరిదో బర్త్డే ఉంది. అదేరా, ఈ